హైదరాబాద్ జిల్లాలో గోదావరి ఉగ్రరూపం కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్, యల్లంపల్లి ప్రాజెక్టులకు వరద పోటెత్తడంతో ఆ ప్రాజెక్టుల గేట్లను ఎత్తి వరద నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. దీంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. నిర్మల్ జిల్లా బాసర నుంచి మంచిర్యాల జిల్లా అర్జునగుట్ట వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. బాసర వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలో పొంగిపోతుంది. వరద నీరంతా కూడా బ్యాక్ వాటర్, ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ అంతా కూడా బాసర గ్రామం వైపు వస్తోంది. ముందెలు లేని విధంగా గోదావరి వరద ప్రవాహం చూస్తూ ఉండవచ్చు. ఎగువన మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువన ఉన్న బాబ్లీ సహా అనేక ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. దీంతో లక్షల క్యూసెక్కుల నీరు బాసర వైపు వస్తుంది. బాసరకు ఎగువన కందకుర్తి నుంచి అటు మంజీరాకు సంబంధించిన వరద కూడా వస్తుంది. దీంతో గోదావరి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరుగుతూ ఉంది. ఎస్ఆర్ఎస్పికి ఆ వరద తాకిడికి ఎస్ఆర్ఎస్పి గేట్లు ఎత్తేసినా కూడా ఒక్కసారిగా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో బ్యాక్ వాటర్ అంతా కూడా బాసర గ్రామంలో బాసర పుణ్యక్షేత్రం వైపు వస్తుంది. ఇప్పటికే దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఓవైపు పంటలు మునిగిపోయాయి. మరోవైపు బాసరకు వెళ్ళే ఏదైతే ఆలయం నుంచి గోదావరి నదికి వెళ్ళే రహదారులన్నీ కూడా నీట మునిగి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కాటేజీలు, లాడ్జ్లు, హోటళ్లకు కూడా వరద చేరింది. ఈ పరిస్థితుల్లో గోదావరి పొంగి పొలుతుండడంతో మొత్తం మంది కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. బాసర ఎస్ఆర్ఎస్పికి సంబంధించిన గేట్ ఎత్తేసిన తర్వాత ఎస్ఆర్ఎస్పికి సంబంధించి దాదాపు 4 లక్షల క్యూసెక్కులకు పైగా వరద గోదావరికి సంబంధించి ఎల్లంపల్లి బ్యారేజ్లోకి చేరుతుంది. ఎల్లంపల్లి బ్యారేజ్కి సంబంధించి 40 గేట్లను ఎత్తేసి 7 నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువబోతున్న పరిస్థితి. దీంతో ఎల్లంపల్లి దిగువన మొత్తం కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి మొత్తం పంట పొలాలను ముంచుతూ దిగువకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సుందిల్లా, అన్నారం, అటు మేడిగడ్డ వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికే దాదాపు 4-5 రోజుల నుంచి కూడా పంటలన్నీ నీటిలో ఉన్నాయి. వాస్తవానికి గత 2 నెలల నుంచి కురిసిన వర్షాల వల్ల దాదాపు ఇప్పటికీ 6-7 సార్లు రైతుల పంటలు మునిగాయి. ముఖ్యంగా పత్తి సంబంధించిన రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతానికి స్థానికంగా వర్షాలు లేకపోయినా కూడా ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరద చేరుతుండడం పూర్తి స్థాయిలో కూడా భయాందోళన నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అటు బాసర నుంచి మొదలు ఇక్కడి వరకు కూడా ఒక ప్రమాదకర పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరికొద్ది రోజుల పాటు గోదావరి వరద ప్రవాహం ఇలాగా ఉంటుంది కాబట్టి ప్రజలెవరు కూడా, రైతులు కావచ్చు, మత్స్యకారులు ఎవరు కూడా గోదావరి వైపు వెళ్ళొద్దని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిశ్రమ శ్రీనివాస్తో మాంతయ్య, ఈ బెనవరోతి, ఉమ్మడి ఆదిలాబాద్.